తన మీద ఒట్టు వేయించుకుని జ్యోత్స్న దగ్గర మాట తీసుకుంటున్న పారిజాతం మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న సుమిత్ర అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. కార్తీక్ దీప ఇద్దరూ కూడా కాంచనతో చెప్తూ ఉంటారు, జ్యోత్స్నకి సూరజ్జే కరెక్టు, వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాము. కానీ సూరజ్కి జ్యోత్స్న అంటే ఇష్టమే. కానీ జ్యోత్స్న తన ఇష్టాన్ని చెప్పడం లేదు. సూరజ్ మీద ఇష్టం ఉందో లేదో అని అడిగితే తను మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా చూస్తుంది. తన మనసులో మాట కూడా బయట పెడితే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది అంటూ దీప కార్తీక్ అనంగానే నేను కూడా చూసేది అదేరా, దానికి కూడా పెళ్లి జరిగితే దాని జీవితం కూడా బాగుంటుంది. అప్పుడిక మా నాన్న కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఉండవు, మనం సంతోషంగా ఉండొచ్చు అంటూ కాంచనైతే అంటూ ఉంటుంది. మీరు కంగారు పడకండి అత్తయ్య, తొందరలోనే అన్నీ చక్కబడతాయి. జ్యోత్స్న కూడా తన మనసు ఖచ్చితంగా మార్చుకుంటుంది. సూరజ్ మార్చుకునేలా చేస్తాడు. సూరజ్ తన ప్రేమతో జ్యోత్స్న మనసుని గెలుచుకుంటాడని నాకు అనిపిస్తుంది. తొందరలోనే జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంటుంది, ఎలాంటి సమస్యలు ఉండవు అంటూ కాంచనతో దీప అయితే చెప్తూ ఉండంగా అప్పుడే ఇక కార్తీక్ కూడా అంటూ ఉంటాడు, అవునమ్మా, ఏ మనిషి అయినా ఎన్ని రోజులని చూస్తారు, ఖచ్చితంగా జ్యోత్స్న మనసు మార్చుకునే తీరుతుంది. సూరజ్ పట్టుదల చూస్తూ ఉంటే తన ప్రేమని ఎలాగైనా జ్యోత్స్నకి అర్థమయ్యేలా చేస్తాడని నాకు అనిపిస్తుంది. తనకి పాపం ఎవరూ లేరు, తను ఒక అనాథ, ఖచ్చితంగా తన బాధ్యత మనం తీసుకోవాలి అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. మరొక వైపు సిమన్ నారాయణ అయితే సూరజ్నైతే కలుసుకుంటాడు. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు, మేము పెట్టిన ప్రపోజల్కి ఒప్పుకుంటున్నట్టేనా అంటూ అడుగుతూ ఉండంగా, మీకు ముందే చెప్పాను కదండి, జ్యోత్స్నకి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తనని బలవంతంగా ఒప్పించి మా పెళ్లి చేస్తే మాత్రం తర్వాత మా ఇద్దరి జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. తనకిష్టం లేకుండా తన మెడలో తాళి కడితే తను ఖచ్చితంగా నన్ను భర్తగా అంగీకరించదు. ఖచ్చితంగా ఇద్దరి మధ్య గొడవలు మాత్రం వస్తాయి. అందుకనే చెప్తున్నాను కదా, తనంతట తాను నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తేనే నేను తన మెడలో తాళి కడతాను. తనంటే నాకిష్టమే, అలాగని తన మనసుని నేను బలవంతంగా ప్రేమని ఒప్పుకోమని అడగలేను కదా, అందుకనే చెప్తున్నాను అంటూ సూరజ్ అనంగానే ఇంతలో సుమన్నారాయణ అయితే ఆ మాటలన్నీ ఇక సుమిత్రతో చెప్తూ ఉంటాడు. సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి మామయ్య ఇదంతా, సూరజ్ చాలా మంచివాడు, ఎలాగో వెనక ముందు ఎవ్వరూ లేరు, తను ఒక అనాథ కాబట్టి ఇక మనింట్లోనే ఇల్లరికం ఉంటాడు. నా కూతురిక ఎవరింటికి వెళ్ళే పని ఉండదు, అల్లుడు కూతురు ఇంటి దగ్గరే నా కళ్ళ ముందే ఉంటారు, అప్పుడు నాకు సంతోషంగా ఉంటుందని నేను అనుకుంటూ ఉంటే ఇలా జరుగుతుంది ఏంటి అంటూ సుమిత్ర అయితే బాధపడుతూ ఉంటుంది. సరే, జ్యోత్స్నతో నేను ఒక్కసారి గట్టిగా మాట్లాడి చూస్తాను అంటూ సుమిత్ర అయితే జ్యోత్స్న దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే పారిజాతం అయితే జ్యోత్స్న దగ్గరికి వచ్చి, ఏంటి, ఇప్పటికీ నీ నిర్ణయాన్ని మార్చుకోలేదా, ఏమనుకుంటున్నావో, నిన్ను అందరి ముందు సూరజ్ అంటే ఇష్టమని చెప్పమన్నాను, కానీ నువ్వు మాత్రం ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు. ఇలా జీవితాంతం ఆ కార్తీక్ గాడి గురించి ఆలోచిస్తూ ఉంటే నీ భవిష్యత్తు ఏమైపోతుంది? వాడికి పెళ్ళయింది, ఇప్పుడు వాడి పెళ్ళం కడుపుతో కూడా ఉంది. ఇప్పుడు నువ్వు ఇంకా కార్తీక్ మీదే ప్రేమ పెంచుకుంటూ ఉంటే నీ భవిష్యత్తు ఏంటి? నీకంటూ ఒక జీవితం ఉండొద్దా? ఈ ఆస్తంతా నీ సొంతం అవ్వాలనే కదా నువ్వు ఎన్నో కలలు కన్నావు. నువ్వు కలలు కనడం కాదు, నేనే కలలు కన్నాను. నువ్వు మహారాణిలా ఉండాలని, ఈ ఆస్తి నీ సొంతం అవ్వాలని, నీ జీవితం బంగారు భవిష్యత్తు అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నువ్వు మాత్రం మొండిగా కార్తీక్ కార్తీక్ అంటూ ఇంకా ఆ పేరే కలవరిస్తూ ఉన్నావు. వాడికి పెళ్ళయిందన్న విషయం మర్చిపోతున్నావు. వాడు నీ జీవితంలో లేడన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నావు. ఇంకా వాడే కావాలని కోరుకోవడం నీ మూర్ఖత్వం. నిన్ను ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్న సూరజ్ ప్రేమని ఒక్కసారి గమనించు. వాడికి నువ్వంటే ఇష్టం. నువ్వు ప్రేమించే వాళ్ళకన్నా నిన్ను ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే నీ జీవితం బాగుంటుంది. ఆ విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నీకు ఎన్నిసార్లని నేను చెప్పాలి? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు?
ఇక మీదట నేను నిన్ను బెదిరించడం కాదు, నిజంగానే విషయాన్ని చెప్పేవలసి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇక మీదట నువ్వు గనుక నా మాట వినకపోతే నా జీవితం ఏమైనా సరే, పిల్లల్ని మార్చినందుకు నాకు ఎలాంటి శిక్ష వేసినా సరే నువ్వు ఇంటి వారసురాలువు కాదు అని ఖచ్చితంగా చెప్పేస్తాను. దీపే అసలైన వారసురాలని, పురిట్లోనే నేను పిల్లల్ని మార్చేశాను అని, నా మనవరాలు ఈ ఇంట్లో మహారాణిలా ఉండాలి, దాని జీవితం ఎంతో బావుండాలని కోరుకుని ఈ పనంతా చేశాను అని అన్ని విషయాలు చెప్పేస్తే నువ్వు అనుకుంటున్నావే సుమన్నారాయణ మనవరాలుగా గొప్ప హోదాలో ఉండాలి, నా జీవితం ఎప్పుడు ఇలాగే కింగ్లా ఉండాలని అనుకుంటావు కదా, నీకు మాత్రం అలాంటి భవిష్యత్తే లేకుండా చేస్తాను, అది గుర్తుపెట్టుకో అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో సుమిత్ర అయితే వస్తుంది. సుమిత్ర అయితే ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, దీప నా కన్న కూతురా? అంటే అత్తయ్యగారు ఇంత మోసం చేశారా? తన స్వార్థం కోసం, తన మనవరాల జీవితం బాగుండడం కోసం నా బిడ్డని నాకు దూరం చేశారా? అసలు ఎందుకు ఇంత దుర్మార్గానికి వడికట్టారు? ఆవిడ నాకు సొంత అత్తగారు కాకపోయినా సొంత అత్తయ్యలాగే చూశాను, అత్తగారులా కాదు ఒక కన్న తల్లిలా చూశాను. మరి అలాంటప్పుడు ఎందుకు ఆవిడ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు నా కూతుర్ని నాకు దూరం చేసి నా కూతురు ఒక అనాథలా ఎక్కడో పడి ఉండేలా చేశారు? ఇన్ని రోజులు దానికి తల్లి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా చేసి ఇంత దుర్మార్గానికి ఒడికడతారా అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే ఇంతలో పారిజాతం అయితే, ఇప్పటికైనా ఒప్పుకోవే, నువ్వు గనక ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నిజం చెప్పేస్తాను అంటూ అనంగానే, నేను ఒప్పుకుంటాను, నువ్వింతగా చెప్పిన తర్వాత ఒప్పుకోక చస్తానా? ఖచ్చితంగా సూరజ్ని పెళ్లి చేసుకుంటాను అని అందరి ముందు చెప్తాను అంటూ అనంగానే, నువ్వు ఇలా నార్మల్గా మాటిస్తే నేను దానికి నమ్మలేను, నువ్వు నా మీద ఒట్టు వేసి నిజంగానే ఈ పెళ్లి చేసుకుంటాను అని మాటిస్తేది నేను నమ్ముతాను అంటూ పారిజాతమైతే జ్యోత్స్నతో తన తలపైన అయితే ఒట్టు వేయించుకుంటుంది. ఈ ఆస్తి నీకు రావాలి అన్నా, నువ్వు మహారాణిలా ఉండాలి అన్నా సూరజ్ని పెళ్లి చేసుకోక తప్పదు అంటూ పారిజాతం అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక దీప గురించి, దీపే తన కన్న కూతురని తెలుసుకున్న సుమిత్ర మాత్రం కుమిలిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని వెంటనే నా భర్తతో చెప్పాలి, వీళ్ళు చేసిన మోసాన్ని బయట పెట్టాలి, వీళ్ళని మాత్రం క్షమించడానికే వీల్లేదు అంటూ సుమిత్ర అయితే నిర్ణయించుకుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలి అనుకునేవారు తప్పకుండా వీడియోని ఒక్క లైక్ చేయండి.